భర్త పోయి 30 సంవత్సరాలు గడిచినా ఆ సంఘటన సుందరి మనసులో పచ్చిగా ఇంకా అలాగే ఉన్నది. తను ఒంటరిగా ఉన్నప్పుడు ఎంత బాధపడుతున్నా భర్త అభీష్టం నెరనేర్చటానికి నలుగురి మధ్యలో సువాసినిలాగా కనిపించటం మిగిలిన వారికి కంటంకింపుగా ఉన్నదని సుందరికి తెలుసు. ఇవేమీ పట్టించుకోకుండా కన్నబిడ్డకంటే ఎక్కువైన మరిది, తోటికోడలు తనకి అండాదండలుగా ఉండి ఇప్పటివరకూ తనని, తను కన్న పిల్లలని కాపాడుతున్నారు. ఇవన్నీ మదిలో సుడులి తిరుగుతుండగా కళ్ళొత్తుకుంటూ అక్కడ్నుంచి లేచి వెళ్ళిపోయింది. ఆడది అందంగా ఉండటం శాపమా? చనిపోయిన భర్త చివరి కోరిక నెరవేర్చటం దోషమా? విధివంచితలైన ఆడవారికి స్వంత కుటుంబ సభ్యులే అండదండలుగా నిలబడటం నేరమా? భర్తని పోగొట్టుకున్న ఆడది పవిత్రంగా బ్రతకలేదా? తోడులేని ఆడది తప్పనిసరిగా గీత దాటి తీరాలని సమాజం కోరుకుంటుందా? లేక గీత దాటి తీరుతుంది అని ఒక తీర్పునే ఇచ్చేస్తుందా? ఒంటరిగా బ్రతకటం ఆడకైనా వగకైనా కష్టమని చిన్న వయసులో తెలుసుకోలేని రుద్రలాంటి చిన్నపిల్లల మనసులు కలుషితమైపోయేంతగా విమర్శించిన సమాజం, అందులోనూ పిన్నిగారిలాంటి సొంత కుటుంబ సభ్యులు కూడా ఒక్కరోజైనా వీరికి అండగా నిలబడిందా? ఇదే సుందరి అంత చిన్న వయసులో భర్తని పోగొట్టుకుని పిల్లల పెంపకం కోసం మళ్లీ పెళ్లి చేసుకుని ఇంకొకరి నీడన చేరి ఉంటే హర్షించి నోరు మూసుకునేదా? తమకిష్టమొచ్చినట్లు మాట్లాడగలిగే స్వాతంత్రం ఇతరులకి ఉన్నప్పుడు తన మానన బ్రతికే స్వాతంత్రం తనకిలేదా? ఏమో, ఇలాంటి పరిస్థితులు ఎవరికైనా సర్వజనామోదమైన ఒకే ఒక్క సమాధానాన్ని ఇవ్వగలవా అని పరిపరి విధాలా ఆలోచిస్తూ 55 సుందరి భుజాల నిండుగా కొంగు కప్పుకుని కళ్లలోనించి కిందకి దూకుతున్న ప్రవాహాన్ని రుమాలుతో తుడుచుకుంటూ ఇల్లు చేరింది. ఇంకా ఉంది చివరి కోరిక ధారావాహిక చివరి భాగం త్వరలో.